శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీస్ సెంటీగ్రేడ్. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీస్ సెంటీగ్రేడ్. అదే ఫారెన్హీట్స్లో అయితే 98.6 ఫారెన్హీట్స్. అంశిక స్వేదన ప్రక్రియలో మిశ్రమనీయ ద్రవాల యొక్క బాష్పీభవన స్థానాల్లో వ్యత్యాసం. అంశిక స్వేదన ప్రక్రియలో మిశ్రమనీయ ద్రవాల యొక్క బాష్పీభవన స్థానాలలో వ్యత్యాసం. ఆన్సర్ ఆప్షన్ 3, 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ. భూమి ఉపరితలానికి దగ్గరగా భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో చలించే ఉపగ్రహం ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టుకాలం. ఆప్షన్ 1 1 గంట 24 నిమిషముల 7 సెకండ్లు. భూమి ఉపరితలానికి దగ్గరగా భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో చలించే ఉపగ్రహం ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టుకాలం. ఆప్షన్ 1 1 గంట 24 నిమిషముల 7 సెకండ్లు. రిక్టర్ స్కేలుపై ఎన్ని రెట్లు పెరిగితే విధ్వంసక శక్తి 1000 రెట్లు అదనంగా విడుదలవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2, 2 పాయింట్లు. రిక్టర్ స్కేలుపై ఎన్ని రెట్లు పెరిగితే విధ్వంసక శక్తి 1000 రెట్లు అదనంగా విడుదలవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2, 2 పాయింట్లు. క్రీస్తు శకం 1593లో గెలీలియో కనుగొన్న మొదటి థర్మామీటర్లో పదార్థంగా క్రింది వాటిలో దేనిని ఉపయోగించాడు? ఆన్సర్ ఆప్షన్ 4, గాలిని. ఆన్సర్ ఆప్షన్ 4, గాలి. క్రీస్తు శకం 1593లో గెలీలియో కనుగొన్న మొదటి థర్మామీటర్లో పదార్థంగా క్రింది వాటిలో దేనిని ఉపయోగించాడు? ఆన్సర్ ఆప్షన్ 4, గాలి. ఈ క్రింది వానిలో సూచిక కదలిక ద్వారా రీడింగు చూపినది? ఆన్సర్ స్పీడోమీటర్. ఆప్షన్ 3, బి మాత్రమే స్పీడోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైనది ఏది? క్రింది వానిలో సరైనది ఏది? ఆప్షన్ 1 అయస్కాంత ప్రేరణ పద్ధతిలో ప్రేరేపితమయ్యే అయస్కాంతత్వం తాత్కాలికం. మిగతావి సరైనవి కావు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయస్కాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఒక పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దానిని ఏమంటారు? అయస్కాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఒక పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దానిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, అయస్కాంత ప్రేరణ. అవగాడ్రో సంఖ్య అనగా 22.4 లీటర్ల వాయువులోని అణువుల సంఖ్య NTP వద్ద. ఎలక్ట్రాన్ అధిక శక్తి స్థాయి నుండి అల్ప శక్తి స్థాయికి వెళ్ళినప్పుడు ఆప్షన్ 1 శక్తి విడుదలగును. ఆన్సర్ ఆప్షన్ 1 శక్తి విడుదలగును. అగ్గిపుల్ల తల భాగంలో ఉండే పదార్థం ఆన్సర్ ఆప్షన్ 3, యాంటిమోనీ ట్రైసల్ఫైడ్. ఆన్సర్ ఆప్షన్ 3, యాంటిమోనీ ట్రైసల్ఫేట్. క్రింది వానిలో మూలక రూపంలోనే ఉండు పరమాణువులు. ఆన్సర్ సి మరియు డి. ఆప్షన్ 3, సి మరియు డి. జీనాన్ మరియు ఆర్గాన్. ఆప్షన్ 3, సి మరియు డి. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ మరియు బి, సిలు కూడా సరైనవే. ఏ, బి మరియు సిలు సరైనవే. 3 సరైనవే. ఏబిసి సరైనవే. సజీవులు ప్రాణం పోగొట్టుకున్నప్పుడు నిర్జీవులుగా మారతాయి. బి, చనిపోవడం అనేది సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ దశ. సి, చనిపోయిన జీవులు కుళ్ళిపోయి నిర్జీవులుగా మారతాయి. ఏబిసి 3 సరైనవే. క్రింది పంటలలో పెరిగే కలుపు మొక్కలను జతపరచుము. ఇక్కడ పంటలు ఇచ్చాడు. పంటలలో పెరిగే కలుపు మొక్కలు జతపరచండి అని చెప్పాడు. వరి పంటలో పెరిగే కలుపు మొక్కలు గరిక, తుంగ, బుడగ, తుమ్మ, పున్నగంటి. ఏ,
వేరుశనగలో గురంగూర, తుత్తూరు, బెండ, తుమ్మి, కుక్క, వామింట. మినుములు పంటలో పెరిగే కలుపు మొక్కలు వెన్న, వెదురు, సాల్వేనియా, బంగారు తీగ. పెసలు బలరక్కసి, పావలికూర, ఊడలు. పెసలు బలరక్కసి, పావలికూర, ఊడలు. మొక్కజొన్న ముల్లవంగ, పచ్చబొట్లు, గరిగ, తుంగ. ఆన్సర్ 1A, 2B, 3C, 4D, 5E. ఎముకల మధ్యలో ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి అవసరమయ్యే విటమిన్. ఎముకల మధ్యలో ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి అవసరమయ్యే విటమిన్. ఆన్సర్ ఆప్షన్ 1 ఫోలిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్, జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడం. జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడం. ఆన్సర్ ఆప్షన్ 3 జైవిక సవరణీకరణ. ఆప్షన్ 3 జైవిక సవరణీకరణ. ఏ సంవత్సరంలో అమృతాదేవి నేతృత్వంలో దాదాపు 350 మంది వైష్ణవులు ఖజారీ వృక్షాలకు నరికివేయకుండా కాపాడగలిగారు? ఏ సంవత్సరంలో అమృతాదేవి నేతృత్వంలో దాదాపు 350 మంది వైష్ణవులు ఖజారీ వృక్షాలకు నరికి వేయకుండా కాపాడగలిగారు? ఆప్షన్ 2 ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తు శకం 1730. ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తు శకం 1730. కొత్త ఆకులు పుష్పాలు వేగంగా రావడానికి తోడ్పడే పోషక పదార్థం. ఆన్సర్ ఆప్షన్ 4 నత్రజని. కొత్త ఆకులు పుష్పాలు వేగంగా రావడానికి తోడ్పడే పోషక పదార్థం. ఆన్సర్ ఆప్షన్ 4 నత్రజని. జీవులు వేసవి కాలంలో ప్రతికూల పరిస్థితుల నుంచి తట్టుకునే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీష్మకాల సుప్తావస్థ. జీవులు వేసవి కాలంలో ప్రతికూల పరిస్థితుల నుంచి తట్టుకునే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 గ్రీష్మకాల సుప్తావస్థ. నెక్స్ట్ క్వశ్చన్, నేలలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు జంతువులను కుళ్ళింపచేసి వాటి నుండి భిన్న మూలకాలను విడుదల చేస్తాయి. వాటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 విచ్ఛిన్నకారులు. నేలలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు జంతువులను కొల్లింపచేసి వాటి నుండి భిన్న మూలకాలను విడుదల చేస్తాయి. వాటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 విచ్ఛిన్నకారులు. పెన్సిలిన్ను జీవనాశక క్రియాశీలత కింది వాటిలో దేనితో ఉత్పత్తి చేయబడుతుంది? పెన్సిలిన్ను జీవనాశక క్రియాశీలత కింది వాటిలో దేనితో ఉత్పత్తి చేయబడుతుంది? పెన్సిలిన్ నొటేటమ్ అనే శిలీంధ్రం ద్వారా. ఆన్సర్ ఆప్షన్ 1 పెన్సిలిన్ నొటేటమ్ అనే శిలీంధ్రం. కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, కాలేయం మెదడు, పేగులు, ప్లీహం, పెద్ద రక్త కణాలు ముఖ్య అవయవాలను పాడు చేయు ఎముకల విరుపు. కాలేయం మెదడు, పేగులు, ప్లీహం, పెద్ద రక్తనాళాలు ముఖ్య అవయవాలను పాడు చేయు ఎముకల విరుపు. ఆన్సర్ ఆప్షన్ 3 జటిలమైన ఎముకల విరుపు. జటిలమైన ఎముకల విరుపు. డిజాస్టర్. నెక్స్ట్ క్వశ్చన్, డిజాస్టర్ అనే మాట ఏ భాష నుండి తీసుకోబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రెంచ్ భాషా పదం. ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రెంచ్. మలేరియా వ్యాధిని. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియా వ్యాధిని కలుగజేసే ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి వాహకం. ఆన్సర్ ఆప్షన్ 2 ఆడ ఎనాఫిలస్ దోమ. ఆన్సర్ ఆప్షన్ 2 ఆడ ఎనాఫిలస్ దోమ. విజ్ఞాన శాస్త్రం విషయంలో అసత్య ప్రకటన ఏది? విజ్ఞాన శాస్త్రం విషయంలో అసత్య ప్రకటన ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 విజ్ఞాన శాస్త్రం మార్పునకు అంగీకరించదు. మిగతావి సరైనవే. ఆన్సర్ 4 విజ్ఞాన శాస్త్రం మార్పునకు అంగీకరించదు అనున్నది అసత్య ప్రకటన. క్రింది వానిని పరిశీలించండి. క్రింది వానిని పరిశీలించండి. ప్రయోగాలు
క్షేత్ర పరిశీలనలు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. ఈ ABC అనే వ్యాఖ్యానాలు ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలకు సంబంధించినవి. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో అభ్యాసన ఉపగమాలు వ్యూహాలకు సంబంధించి సరైన వానిని గుర్తించండి. కింది వానిలో అభ్యాసన ఉపగమాలు వ్యూహాలకు సంబంధించి సరైన వానిని గుర్తించండి. ఆన్సర్ ఏ మరియు బి. ఆన్సర్ ఏ, బి, సి 3 సరైనవే. ఆన్సర్ ఏ, బి, సి 3 సరైనవే. విద్యార్థులు అభ్యాసన ప్రక్రియలో నిమగ్నమయ్యేలా చేస్తాయి. బోధనాభ్యాసన ప్రక్రియను ఎలా మొదలు పెట్టాలో నిర్ణయించుకోవడానికి సహాయపడతాయి. సి, బోధనాభ్యాసన సామగ్రిని ఎంపిక చేసుకోవడానికి తోడ్పడతాయి. ABC 3 సరైనవే. పునర్విమర్శ సోపానము యొక్క ఉద్దేశము. పునర్విమర్శ సోపానము యొక్క ఉద్దేశము. ఆన్సర్ ఆప్షన్ 1 విద్యార్థులకు నేర్చుకున్న జ్ఞానము, నైపుణ్యాలను పునర్బలనము చెందించును. ఆప్షన్ 1 విద్యార్థులకు నేర్చుకున్న జ్ఞానము, నైపుణ్యాలను పునర్బలనము చెందించును. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యామ్నాయ బోధన ఉపకరణాల వలన విద్యార్థులలో అభివృద్ధి చెందు సామర్థ్యం. ప్రత్యామ్నాయ బోధన ఉపకరణాల వలన విద్యార్థులలో అభివృద్ధి చెందు సామర్థ్యం. ఆన్సర్ ABC 3 సరైనవే. ఆన్సర్ ABC 3 సరైనవే. ఏ, శాస్త్రీయ పరిజ్ఞానం, బి, శాస్త్రీయ వైఖరులు, సి, శ్రమ పట్ల గౌరవం. ABC 3 సరైనవే. మూల్యాంకనం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సూచనలలో సరికానిది. మూల్యాంకనం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సూచనలలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లలను అభ్యాసన స్థాయి పరంగా వర్గీకరించాలి అనేది సరైనది కాదు, మిగతావి సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లలను అభ్యాసన స్థాయి పరంగా వర్గీకరించాలి అనేది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సూచనలో లేదు.